పప్పుని ఇలా మంచినీటిలో కడుక్కొని కుక్కర్ పైన వేసుకోవాలి. కుక్కర్ అయితే పొయ్యి పైన పెట్టేసాం. సరిపడే నీళ్ళు కూడా వేసుకోవాలి. సరిపడే నీళ్ళు వేసుకొని బాగా ఉడికించాలి. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం. 3 విజిల్స్ వచ్చినంత వరకు బాగా ఉడికినిచ్చి 3 విజిల్స్ వచ్చాక ఉడికిపోయినట్లు అర్థం. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది. వేరే ప్లేస్లో ఈ పప్పుని వంపుకోవాలి. వంపుకొని మళ్ళీ అదే కుక్కర్ని పొయ్యి పైన పెట్టాలి తాలింపు కోసం. ఇప్పుడైతే కుక్కర్ని పొయ్యి పైన పెట్టేసాం. బాగా వేడెక్కాక ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడే పెట్టాం కదా, తొందరగా వేడెక్కదు కాబట్టి. ఇప్పుడు వేడెక్కింది, ఆయిల్ పోసుకుంటున్నాం. ఆయిల్ బాగా బాయిల్ అయింది కాబట్టి అలాగే ఆనియన్స్, మిరపకాయలు కూడా వేసుకున్నాం. బాగా గోల్డ్ కలర్లో వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఉడికించాలి. అలాగే సరిపడే పసుపు వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు బాగా ఉడకనివ్వాలి, బాయిల్ చేయనివ్వాలి. ఇంకా బాయిల్ అయ్యాక 2 టమాటాలు సరిపోతాయి పప్పుకి. కట్ చేసుకొని వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత బాగా కలుపుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత సరిపడ కారం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత బాగా ఉడికిన తర్వాత మనమైతే మన దగ్గర ఉడికిన పప్పుని వేసేసుకోవాలి. చూడండి అలా ఉందో, కలర్ మంచి కలర్లోకి వచ్చింది. ఇప్పుడైతే టమాటాలు ఉడికిపోయాయి కాబట్టి పప్పు వేసేసుకున్నాం. మన దగ్గర ఉన్న మొత్తం పప్పుని ఇలా వంపేసుకోవాలి కుక్కర్ పైన. ఇలా బాగా మరిగిన తర్వాత పప్పు ఉడికిపోయినట్లు అని అర్థం అన్నమాట. బాగా మరిగిన తర్వాత పొయ్యి నుంచి దించేయాలి ఆ పప్పుని. ఇదిగో నెమ్మదిగా మరుగుతుంది. ఇంకో 2 నిమిషాలు మరిగించి దించేయడమే. అదిగో మన పప్పు రెడీ అయిపోయింది. చూడండి మంచి కలర్లోకి వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అబ్బా, మంచి కలర్లోకి వచ్చింది పప్పు. ఇప్పుడు ఈ పప్పుని అన్నంలో వేసుకొని దీని టేస్ట్ అండ్ రివ్యూ చెప్తాను. పప్పు అయితే సింపుల్గా స్మోకీ టేస్ట్ వచ్చింది. పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంది, తినొచ్చు, బాగుంది, సూపర్.